మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు. మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పిల్లల్ని ఇవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎట్లా ఉంటుంది ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు. కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు, అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం. ఎక్కడ ఆఫీసుల్లో లేవా, లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుద్ది, ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా, అందుకే మన మీద రుద్దుతారు. మనకి పిల్లలు ఏమని అంటారు, మనతో ఫోటోలు దిగుతారు, మనతో ఇది చేస్తారు, అది చేస్తారు. పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా. అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యాక వచ్చాను, లేకపోతే నేను ఇలా మిగిలేమని బ్యాచులర్. అది ఇంతనేమో ఇంకా లేదు అయిపోద్దిలే, నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది. నిజంగా నేను ఒక మాట అంటే మిస్ అవ్వదు. బ్రో మిమిక్రీ ఎలా బ్రో? అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో. ఎలా అంటే దానికి మనం ఏం లేదు, నువ్వు కావాలని చేసావా అంటే నేను చేసావన్నట్టు అంత ఈజీగా అవుతుంది. కావాలని చేసావా అంటే మిమిక్రీ నేను చెయ్యాలి. మిమిక్రీ ఇస్ గాడ్ గిఫ్ట్. కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇమిటేట్ చేసేవాడిని. అలా సినిమాలు చూసి హీరోని అంటే అన్నీ చేయలేను, ఏదో ఒక 4-5 వరకు బాగా చేయగలను అంతే. మహేష్ బాబు గారిది చేస్తా, చిరంజీవి గారిది చేస్తా, చాలా వరకు చేస్తా. ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవారు. వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా, అది వాయిస్ వినబడలేదు, డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక 5 రోజులు కష్టపడి. అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా? సేమ్ యాస్టీ చెప్పేసా. ఆయన వచ్చి షాక్ అయ్యాడు, ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు. ఆయన షాక్ అయ్యి తర్వాత ఆయన చెప్పారు. కలిసారా, మాట్లాడారా? ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే, అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం. మై ఫేవరెట్ హీరో, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాగా. నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వాటి నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్ అంటే ఫేమ్ పరంగా కొంచెం జనాలు దూరం అయ్యారు. ఎందుకు, రీజన్ ఏంటి బ్రో? అట్లా ఏం ఉండదు బ్రో. నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా. నీ పేరేం పేరు ఇప్పుడు? యాంకర్ శివ. రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నిన్ను యాంకర్ శివ అంటారా, శివ 2 అంటారా? యాంకర్ శివ పేరు ఒకసారి వస్తుంది, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలు ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. చిన్న ఇండస్ట్రీ కదా బ్రో. ఏం కాదు, వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది, దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఎప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి, అసలు పట్టించుకోను. మామూలు పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోరు. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంతే. ఎవరి మాట విన్ను, ఎవరిని ఖాతరు చేయను. ఈ విషయం మా జబర్దస్త్లో ఎవరడినే చెప్తారు, నేను అసలు పట్టించుకోను. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా? నాకు ఛానలే లేదు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటే, వీడియో చేసి పెళ్ళి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తారు మంచిగా అని అడిగినట్టుంది. ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లేదు, వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు. నేను అలా మీ దాంట్లో కొంతమంది చేసి ఉన్నారు, నేను చేస్తాను. ఎలాంటి వాటికి తెలుసా అన్న, నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను, నాకు బయట ఇవ్వమని అన్నట్టు వాడికి ఇస్తా. అన్న నేను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను, వాడికి ఇస్తా. ఎందుకు ఇస్తానంటే అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేము. దాన్ని చేయడం అంటే అంత దరిద్రం ఇంకోట్లేదు. అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్కి సంబంధించి నేను ఒకటి తీసుకున్నా. అదేంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది, కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు? అది వాడే అభిప్రాయం, మన అభిప్రాయం ఏం లేదు. అలా అవకాశాలు ఇవ్వకపోతే ఆది ఎలా వెళ్తాడు, గెటప్ శ్రీని ఎలా వెళ్తారు, చంద్ర వెళ్తారు, వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా. అవకాశాలు ఇవ్వకపోవడం అనేది ఇస్తుంది, కాకపోతే ఒకటి టైం వస్తుంది, ఒకటి టైం రాదు, అంతే తేడా. తక్కువ చూస్తారా? అది ఉందా? తక్కువ ఏం చూడరు, మంచి వాల్యూని ఇస్తారు. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను కానీ అది మంచిగానే వాల్యూ ఇస్తారు, అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు, అది మాత్రం పక్కా రాసిస్తా. జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ అంచనా వేసే అవసరం లేదు. నేను జబర్దస్త్లోనే నాన్ స్టాప్గా 25 నిమిషాలు 30 నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు. అది అయితే 100% అర్థం. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లకు వస్తారు కదా, వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట. నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం. అరే మీరు ఎట్లా చేస్తున్నారా 20-25 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుని. సినిమా ఏముంది చిన్న ముక్క ఇలా చెప్తారు, కట్
చిన్న మొక్క చెప్తారు కట్. Hmm. అట్లా కాదు కదా. ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే 25 నిమిషాలు దాదాపు ఒక 40-50 డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నాకే "అమ్మో, ఇది ఎలా చేస్తున్నారు ఎలా చేస్తారు ఈ అంతే, dialogue?" అంత ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఈ చిరంజీవి గారు, మహేష్ బాబుతో వీళ్ళతో 3 కోట్లతో సినిమా చేయడం ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి బ్రో? యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్. స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా, డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్. ఎవరిని ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది. నా టార్గెట్ ఏంటంటే, రేపొద్దున ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా, రేపొద్దున ఒక సినిమా తీసిన ఒక 3 నుంచి 5 కోట్లు సినిమా తీయాలి. అదొక 100-200 కోట్లు 100 కోట్లు వచ్చేంత సినిమా తీస్తా. 3 నుంచి 5 కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ, లేకపోతే దాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు. సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి 5 కోట్లు ఒక 100 కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్. ఫ్యూచర్లో కూడా అంతే. చిరంజీవి గారిని పెట్టా నేను 5 కోట్లని సినిమా తీస్తా. నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా, సినిమాకి చిరంజీవి 100 కోట్లు పెట్టాడని వస్తావా? చిరంజీవి ఉన్నారు అంతే చాలు. సినిమాలో దమ్ము ఉండాలి, కథలో దమ్ము ఉండాలి, డైలాగ్స్లో దమ్ము ఉండాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అంతేగాని చిరంజీవి గారు 100 కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను. నా టార్గెట్ చెప్తున్నా, నా ఫ్యూచర్. రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక. అంతే. మీ డైరెక్షన్ ఇష్టమా బ్రో? చాలా ఇష్టం. మరి నేను జబర్దస్త్ చేసేది అదే కదా. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు, ఒక డైరెక్షన్ చేయాలని ఏమీ లేదా? లైక్ మన వేణు ఉంది, చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా. అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా. 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలామంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైన దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు, స్టోరీలు, అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే అది? నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు ఆ సినిమాలు. మనకు అట్లా ఏం లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫినాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ, ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్ అది కాక ఇంకేమైనా ఉందా? ఏం లేదు. బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.